Hi viewers, I am Narsimha, founder director of Lace Academy. మనందరికీ తెలుసు ఎస్ఎస్సి బ్యాంకింగ్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లోనూ అలాగే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ అన్నిట్లోనూ కూడా యాప్టిట్యూడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానిలో అతి ముఖ్యమైన మాడ్యూల్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా అరిథమెటిక్ అనొచ్చు. నార్మల్గా లేస్ అకాడమీలో మేము ఈ అరిథమెటిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలాంటి ఫార్ములాలు అవసరం లేకుండా కాన్సెప్ట్ బేస్డ్గానే ఆన్సర్ చేయొచ్చు అని మా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచి ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయడానికి సులువుగా చేస్తుంటాం. కానీ అరిథమెటిక్ కాన్సెప్ట్స్లో ఫార్ములాలు లేకుండా నిజంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చా అని చాలామందికి సందేహం ఉండొచ్చు. సో ఈరోజు మీకోసము ఈ అరిథమెటిక్ మాడ్యూల్లోని వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన యావరేజ్ అనే కాన్సెప్ట్ గురించి మీకు చెప్పడానికి కోసమని నేను వచ్చాను. ఇందాకే చెప్పాను, అరిథమెటిక్ అంటే పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఫార్ములాలు ఏమీ అవసరం లేకుండా కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకుంటే దాని నుండే మనకి 80% వరకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. అది ఎలాగో చూద్దాం. దాని ముందు అసలు ఫస్ట్ యావరేజెస్ అనే కాన్సెప్ట్ యొక్క యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా నేను స్టూడెంట్స్ని యావరేజ్ అంటే ఏంటి అంటే వాళ్ళు సింపుల్గా ఒక మ్యాథమెటికల్ రిలేషన్ చెప్తారు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని. కరెక్టే, కానీ అదొక మ్యాథమెటికల్ రిలేషన్. నేను అడిగేది యావరేజ్ అనే కాన్సెప్ట్కి మీనింగ్ ఏంటి, మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములాకి బ్యాక్ సైడ్ ఉన్న మీనింగ్ ఏంటి. సో యావరేజ్కి యాక్చువల్గా ఉన్న కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే ఉన్న అందరిలోనూ ఒక విలువని కనుక కంప్లీట్గా అందరికీ సమానంగా డివైడ్ చేస్తే ప్రతి ఒక్క మెంబర్కి, ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైతే సమానమైన వాల్యూ వస్తుందో, ఆ ఈచ్ పర్సన్స్ ఈక్వల్ వాల్యూ ఏదైతే షేర్గా వస్తుందో దాన్ని మనం యావరేజ్ అంటాము. సో యావరేజ్ అనగానే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈచ్ మెంబర్స్ ఈక్వల్ షేర్. ఒక గ్రూప్లో ఉన్న టీంలో కనుక ఒక మొత్తం విలువని అందరికీ సమానంగా పంచుతే ఆ సమానంగా పంచడం అనేది యావరేజ్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క పర్సన్కి వచ్చే సమానమైన షేర్నే మనం యావరేజ్ అంటాము. సో ఒక 5 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక విలువ ఉంది. ఆ మొత్తాన్ని కనుక అందరూ సమానంగా పంచుకుంటే ఒక్కొక్క పర్సన్కి ఏదైతే అమౌంట్ చేతికి వస్తుందో దాన్ని మనం యావరేజ్ అంటాము. అందుకే తెలుగులో యావరేజ్ని సరాసరి అంటాము లేదా తలసరి అంటాము. ఇంకో విషయంగా చెప్పాలంటే పర్ క్యాపిటా అంటాం ఎకనామిక్స్లో. సో తల ఒక్కింటికి వచ్చే సమానమైన భాగాన్నే మనం యావరేజ్ అంటాము. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యావరేజ్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న ఈక్వల్ మొత్తము. అది ఏజ్ అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, యావరేజ్ మనీ అవ్వచ్చు. సో యావరేజ్ గల యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈక్వల్ షేరింగ్. అందరూ సమానంగా పంచుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చేదే యావరేజ్ అవుతుంది. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ యాప్టిట్యూడ్ టెస్ట్లో కానీ వచ్చే యావరేజ్ బేస్ క్వశ్చన్స్ని ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా రావచ్చు. సో ఒకసారి ఈ క్వశ్చన్ ఏంటో మీకోసం చదివి వినిపిస్తాను. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజెస్ బై 2 kg వెన్ ఎ స్టూడెంట్ ఆఫ్ వెయిట్ 20 kg ఈజ్ రీప్లేస్డ్ విత్ అనదర్ స్టూడెంట్ ఆఫ్ వెయిట్ 50 kg అన్నాడు. సో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంతో తెలియదు, కానీ ఒక 20 kg వెయిట్ ఉన్న స్టూడెంట్ని బయటికి తీసేసి 50 kg వెయిట్ ఉన్న స్టూడెంట్తో రిప్లేస్ చేయడం వల్ల, అతన్ని తీసేసి ఇతన్ని తీసుకురావడం వల్ల ఈ యావరేజ్ 2 kgs పెరిగింది. అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద గ్రూప్ అన్నాడు. సో గ్రూప్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అడిగాడు. ఒకసారి సింపుల్గా ఆలోచిస్తే ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఒక వ్యక్తి బయటికి వెళ్ళి ఇంకో వ్యక్తి లోపలికి వచ్చాడు అంటే ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అంతమందే ఉన్నారు. కానీ ఎప్పుడైతే 20 kg వెయిట్ బయటికి వెళ్ళి 50 kg వెయిట్ లోపలికి వచ్చిందో ఆ గ్రూప్ మొత్తానికి మనకి అర్థం కావాల్సింది 30 kg అదనంగా వచ్చింది. దే హ్యావ్ ఏ అడ్వాంటేజ్ ఆఫ్ 30 kgs ఎక్స్ట్రా. సో ఈ 30 kgs ఎక్స్ట్రా వచ్చిందని తెలుసు, మనం యావరేజ్ డీల్ చేస్తున్నామని తెలుసు. ఇందాకే అనుకున్నాం యావరేజ్ అంటే ఈక్వల్ షేరింగ్ అని. సో ఈ ఎక్స్ట్రా వచ్చిన 30 kgని కూడా అందరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. మరి 30 kgని అందరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఎంతో కొంత ఎక్స్ట్రా వస్తుంది. క్వశ్చన్ ఏమంటుంది, యావరేజ్ ఒక్కొక్కరికి 2 kgs ఎక్స్ట్రా వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఈ వచ్చిన 30 kgని ఎంతమంది పంచుకుంటే ఒక్కొక్కరికి 2 kgs వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ మొత్తానికి మీనింగ్ ఏంటంటే అమ్మ 30ని ఎంతమంది డివైడ్ చేస్తే 2 వస్తుంది, 30ని దేంతో డివైడ్ చేస్తే 2 వస్తుంది అనడము 3rd క్లాస్ క్వశ్చన్ అమ్మ, 3వ తరగతిలో చదివారు. 30ని 15తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 15 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దీనికి పెన్ను, పేపరు, ఫార్ములా ఏమీ అవసరం లేదు. యావరేజ్ అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఈక్వల్ వాల్యూ అని తెలిస్తే 30ని 15తో డివైడ్ చేస్తే 2 వస్తుంది తెలిస్తే మీకు 40 సెకండ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సో ఇలా
యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుని క్వశ్చన్లో ఉన్న యాక్చువల్ సెన్స్ అర్థం చేసుకుంటే 80% ఆఫ్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫార్ములాలు అవసరం లేకుండా పేపర్ పెన్ అవసరం లేకుండా ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను మీకోసం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్ ఈస్ 13 years. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, నాకు ఒక క్లాస్ ఉంది, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ యావరేజ్ ఏజ్ తీసుకుంటే 13 ఏళ్ళుగా ఉంది. వెన్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ యావరేజ్ బికమ్స్ 14 years. ఎప్పుడైతే టీచర్ ఇంక్లూడ్ చేసామో, టీచర్ని కూడా కన్సిడర్ చేసామో, యావరేజ్ 14 ఏళ్ళుగా అవుతుంది. అయితే టీచర్ యొక్క ఏజ్ ఎంత? టీచర్ లేకుండా ఓన్లీ స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తే 13 ఏళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరికి, కానీ టీచర్ని కూడా పరిగణలోకి తీసుకుంటే 14 ఏళ్ళు అయింది. అయితే టీచర్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. చిన్న లాజిక్ చూద్దాం. 20 మందికి ఒక్కరికి 13 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు టీచర్ స్టూడెంట్స్తో పాటు కలవడం వల్ల 21 మంది ఉన్నారు. ఈ 21 మందికి ఒక్కొక్కరికి 14 ఏళ్ళు వచ్చింది. అంటే స్టూడెంట్స్ పెరగలేదు, టీచర్ దగ్గర ఉన్న ఏదైతే ఎక్స్ట్రా వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే వీళ్ళందరూ పంచుకున్నారు. ఎంతమంది పంచుకున్నారు? టీచర్తో కలిపి 21 మెంబర్స్ పంచుకున్నారు. అలా పంచుకోవడం వల్ల 13 కాస్త 14 అయింది. అంటే ఒక్కొక్కరికి 1 year ఎక్స్ట్రా వచ్చింది. అంటే క్వశ్చన్ ఏం చెప్తుందంటే, టీచర్ దగ్గర ఆల్రెడీ ఉన్న ఏజ్ కన్నా 21 మందికి ఒక్కొక్కరికి 1 year ఎక్స్ట్రా ఇచ్చేంత అదనంగా ఉంది. 21 మందికి ఒక్కొక్కరికి 1 year ఇచ్చిందంటే టీచర్కి 21 ఏళ్ళు ఎక్స్ట్రా ఉన్నట్టే. అంటే టీచర్కి 13 ఏళ్ళ కన్నా 21 ఎక్స్ట్రా ఉన్నట్టే. అంటే టీచర్ ఏజ్ ఎంత అంటే 13 + 21. ఈ క్వశ్చన్ మొత్తానికి మీనింగ్ ఏంటంటే 13 + 21 = డాష్. కానీ 13 + 21 డాష్ అని ఎస్ఎస్సి ఎగ్జామ్లు వేసి మరీ చీప్గా ఉంటుంది కాబట్టి దానికి ఈ విధంగా మంచి మేకప్ వేసి మీకు ఒక పెద్ద క్వశ్చన్గా చూపించాడు. దాన్ని మనం అర్థం చేసుకొని 13 + 21 ఎంత అని అర్థం చేసుకుంటే మీ ఆన్సర్ అయిపోయింది. ఈ విధంగా నిజంగా క్వశ్చన్లో ఉన్న సెన్స్ ఏంటి, కాన్సెప్ట్లో ఉన్న యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి తెలుసుకుంటే 80% ఆఫ్ యువర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ క్యాన్ బి ఆన్సర్డ్ వితౌట్ ఫార్ములా ఆర్ పెన్ అండ్ పేపర్. సో ఈ విధంగా యాప్టిట్యూడ్ని ఈజీగా ఆన్సర్ చేయాలనుకుంటే కిందున్న లింక్ డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన కోర్స్ కొనుక్కొని మీరు అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయండి. థ్యాంక్ యూ.